శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం. మమ సిద్ధ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. కౌలాచారంలో యోనిపీఠార్చన సంకేత సిద్ధాంత గర్భతత్వం, అంతర్మూల శక్తి పీఠ సంకేత దర్శనం, వామాచార రహస్య మార్గం శ్రీమ. ఆత శక్తిరూపిణి యోనిపీఠం, ఆమె స్వరూప సంఖ్యానం. కౌల సంప్రదాయములో యోనిపీఠార్చన అనేది శారీరక భోగానికి సంబంధించినది కాదు. అది పరబ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరించే ఒక అంతర్మార్గ సాధన విధానం. ఇది శ్రద్ధతో, యోగబలంతో, జ్ఞాన సంపత్తితో, మానసిక పునీతత ఓ సాగించవలసిన ప్రయాణం. పీఠార్చన అర్థములు వేదాంత తత్వ నిర్దేశనం. యోనిపీఠం అనగా స్త్రీ శరీరంలోని రహస్య పీఠం కాదు, గాని సృష్టికి మూల తత్వరూపిణిగా ప్రతిష్ఠింపబడిన శక్తిస్థానం. ఈ పీఠానికి సంకేతంగా మన శ్రీచక్రంలోని త్రికోణాన్ని ఎగణిస్తారు. పీఠం స్థానం, శక్తి స్థితి స్థానం, అర్చన, ఆత్మార్పణ, శివశక్తి ఐక్యత సాధన. ఇది అంతర్ముఖ ధ్యానయాగం. శబ్ద బ్రహ్మార్పణం తంత్రబంధనానుసార విధి విధానాల సమాహారం. 2 వామాచార దృష్టికోణం. వామాచార పద్ధతిలో శక్తి యజ్ఞం చేయబడే సమయంలో యోనిపీఠాన్ని సింబాలికంగా ఉపసనిస్తారు. శారీరక ఆరాధన కాదు, ఇది వామేశ్వరి ముద్రోపాసన, వామతత్వ స్వరూపతత్వ. అంధాన యోగిని మంత్రమాలాధారణ పద్ధతి. అక్షర సంకేతాలు. యం బీజం యోని తత్వాన్ని సూచించే మహాశక్తి బీజం, శ్రీం బీజం లక్ష్మీ స్వరూపిణి, శక్తి సృష్టి సాధన బీజం, క్లీం బీజం కామబీజం, సృష్టి స్ఫూర్తి సంకేతం. 3 యోనిపీఠాన్ని దర్శించే సాధన. దృక్పథం పీఠాన్ని శారీరక స్థలంగా కాకుండా బిందు ప్లస్ త్రికోణ ప్లస్ సమయ త్రయం కలయికగా ధ్యానించాలి. ధ్యాన సూత్రం ధ్యాయేత. తాం యోని రూపిణీం త్రికోణస్థిత సంభవీం సమయాచార బిందున సమ్మిళ్య సృష్టిదాతృకాం అనగా త్రికోణమునందు ఉన్న సమయ శక్తిని సంభవీ తత్వంతో కలిసి సృష్టికర్తగా దర్శించాలి. 4 సంకేత సిద్ధాంత గర్భతత్వం. స్త్రీ యోని, సృష్టి మూల స్వరూపం యోనిపీఠం, శక్తి స్థానం. వామాచార పద్ధతి సింబాలిక ఆరాధన ద్వారా పరమతత్వ దర్శనం. ఈ పీఠార్చనకు ఐహిక విలాసం ఆమ తృప్తి కాదు, ఇది అహంకార దహన. సాధన పరాశక్తిని తనలో ఆవాహన చేయడం, శివశక్తుల కలయికతో మోక్షకరణం అన్న తత్వంతో గంభ ఈరత కలిగి ఉంటుంది. మూల సూత్రం యోనిపీఠార్చనే నైవ పుష్పిత పరమేశ్వర యద్విధిం రహసా బోధ్వా మోక్షద్వారం విదార్యతే.